గుంటూరులో జగన్ పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత. యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే, యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే. మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే, ఇందరి మనసుల మనిషివి నీవే, మహానేత కొనసాగుతూ రావే. జననేత జగనన్నా మననేత ఇతడన్నా, జననేత జగనన్నా మననేత ఇతడన్నా. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని ఆయన సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నివాసంపై జరిగిన ఆస్తి నష్టాన్ని జగన్ స్వయంగా పరిశీలించి అంబటి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు. ఇక జగన్ పర్యటనకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర. దశరేఖ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతూ ఉన్నారు. ఏదైతే అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మొన్న అంబటి నివాసాన్ని ముట్టడించి అంబటి నివాసం మీద రాళ్ల దాడికి దిగారు. తర్వాత అంబటి రాంబాబుని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కి తరలించారు. ఈలోపే ఏదైతే కొంతమంది దుండగులు అంబటి నివాసానికి నిప్పు పెట్టి అదేవిధంగా ఆయన వాహనాలను కూడా తగలబెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో మరొక పక్క జోగి రమేష్ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం, జోగి రమేష్ నివాసం మీద కూడా దాడులు జరిగాయి. అయితే ఈ దాడులకు సంబంధించి కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలా చేపిస్తున్నట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ఎవరైతే ఇబ్బంది పడ్డారో అంబటి రాంబాబు, జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు, వారికి భరోసా కల్పించేందుకు కూడా సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే ఈ రోజు
తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి తన నివాసం నుంచి ఏదైతే గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లి అక్కడ అంబటి కుటుంబ సభ్యులను కలిసి అన్ని విధాల పార్టీ అండగా ఉంటుంది, అన్ని విధాలుగా కూడా పార్టీ సహకరిస్తుందంటూ వాళ్ళకు భరోసా కల్పిస్తారు. అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అనంతరం అక్కడ ఏదైతే అంబటి నివాసం దగ్గర ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను కూడా అంబటి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటారు. ఒక పక్క అంబటి నివాసం దగ్గర జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఆయన పరిశీలిస్తారు. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జరుగుతున్నటువంటి దాడులు కూటమి ప్రభుత్వం వైఫల్యంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఇక్కడ అన్ని రకాలుగా కూడా కూటమి నాయకులు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ప్రజలు ఏదైతే నమ్మి వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారో దాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నారంటూ కూడా మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. పోలీసులు కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ఒక పక్క దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసి దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా ముందుగానే తీసుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటూ ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరారు. గుంటూరు చేరుకొని అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు పూర్తిగా రోడ్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో నిండిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. జగన్ రాకకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏదైతే జగన్మోహన్ రెడ్డికి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు ఎంత ఆగ్రహంతో ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఇటు అంబటి రాంబాబు గాని ఇటు జోగి రమేష్ గాని చెలరేగిపోయారనేది తెలుగు తమ్ముళ్ళ ఆగ్రహానికి కారణమైనటువంటి విషయం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బూతులు మాట్లాడేటువంటి నాయకుల్ని ప్రోత్సహించడం వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు వస్తున్నాయంటూ మొదటి నుంచి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న అంబటి ఒక పక్క మాజీ మంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి అసభ్యంగా మాట్లాడటం, అవి మీడియాలో వైరల్ అవటం, ఆ వీడియోలు చూసిన తర్వాత తెలుగు తమ్ముళ్ళ ఆగ్రహం అయితే కట్టలు తెంచుకుంది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం వల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. నాయకులంటేనే జనానికి చిన్న చూపు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. నాయకులు కూడా ఈ తరహాలో బూతులు మాట్లాడటం ఏంటంటూ కూడా గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలోనే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ బూతులు మాట్లాడేటువంటి నాయకులను చాలా వరకు కట్టడి చేశారు. అయితే ఒక అడుగు ముందుకు వేసి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీయటం, ముఖ్యంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి ఆయన మాట్లాడటంతో ఇక తెలుగు తమ్ముళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకొని ఆ రోజు ఏం జరిగిందో మనం అంతా కూడా చూసాం. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ గుంటూరు పర్యటనకు సంబంధించి ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అన్ని రకాలుగా భద్రతా ఏర్పాట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏ దారిలో వెళ్తున్నారు, ఎలా వస్తారు, అక్కడ ఎంతసేపు ఉంటారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు కూడా దానికి తగిన విధంగానే ఏర్పాటు చేశారు. ఒక పక్క ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే ఆయనకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.